అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం మార్చి 16వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటాయి, చాలా కాలంగా మీకున్నటువంటి పెద్ద సమస్య తీరే అవకాశం కనిపిస్తున్నాయి. ఆ సమస్య ఏమిటి, ఏ విధంగా ఆ సమస్య తీరుతుంది, అలాగే దినఫలాల ప్రకారం అనుకూల ప్రతికూల ఫలితాలు మీకు ఏముంటాయి, అలాగే కన్యారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలోని 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పదములు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చి బుధుడు. ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కన్యా రాశి రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అసలు నచ్చదు. వ్యవహార విషయాలలో తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పును కూడా కలిగి ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా కలిగి ఉంటుంది. మంచి చెడులు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. చాలా సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణకు మారు పేరని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా 2025 సంవత్సరం మార్చి 16వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి, మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం అయితే దొరకబోతుంది. ఆ సమస్య తీరుతుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త. ఈ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి సమస్య కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి సమస్య కావచ్చు, చాలా కాలంగా మీకు ఉన్నటువంటి ఆ సమస్య తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈరోజు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని అయితే గడపబోతున్నారు. అలాగే కొంతమంది ఆధ్యాత్మిక యాత్రలకి పయనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారు విహారయాత్రలకి ఈ మధ్య కాలంలో వెళ్తున్నారనుకున్న వారు దానికోసం చక్కటి ప్రణాళిక రచించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కన్యారాశి వారి యొక్క జాతక ప్రకారం నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈరోజు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఒకవేళ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అలాగే దినఫలాల ప్రకారం తల్లిదండ్రులతో కానీ సంతోషం కానీ చిన్న చిన్న గొడవలు కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసరంగా వాదించుకుంటూ సమస్య తీవ్రతను పెంచుకోకుండా సమస్య తీవ్రతను తగ్గించుకోవడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, చాలా కాలంగా ఉన్న పెండింగ్లో ఉన్న పని ఈరోజు మీరు పూర్తి చేయడానికి పై అధికారుల నుండి ప్రశంసలు దక్కించుకోబోతున్నారు. కన్యా రాశి వారి దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకు కూడా చాలా బాగా కలిసి వస్తుంది. వ్యాపార జీవితానికి గురించి మెలకువలు అయితే నేర్చుకోబోతున్నారు. అలాగే వినియోగదారుల ఒకరి నుండి మీకు ప్రశంసలు దక్కబోతున్నాయి. ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార విస్తరణకు సంబంధించి ఆలోచిస్తున్న వారు ఈరోజు దానికి సంబంధించి ప్రయత్నాలు అయితే మొదలు పెట్టబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే నూతన పెట్టుబడులు పెట్టాలని, నూతన వ్యాపారాలు పెట్టాలని ఆలోచిస్తున్నారో వారికి సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. విదేశీ వ్యాపార అవకాశాల కోసం, విదేశీ ఉద్యోగాల అవకాశం అయితే ఎదురు చూస్తున్న వ్యక్తులకి ఈరోజు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే రాబోతుంది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు విస్తరంగా ఉన్నాయి. మిశ్రమంగా చాలా కాలంగా వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్య తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. కాబట్టి కన్యా రాశి వారికి ఈ విధంగా ఉంటుంది మొత్తం ఓవరాల్గా. కాబట్టి మీకు ఏ సమస్యలు ఉన్నా సరే అయితే ఆ సమస్యలు అయితే పరిష్కారం అయితే దొరుకుతుంది. మీరు శుభ ఫలితాలను అందుకుంటారు. సిరి సంపదలు పెరుగును, శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది, అనుకూలత ఏర్పడుతుంది. పెద్దలతో పరిచయాలు ఏర్పడడం, మీ యొక్క సేవలకు నలుగురు గుర్తింపు రావడం, ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకోకుండా అందిన సమాచారాలు ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక వార్త మానసిక ప్రశాంతతను ఏర్పరుస్తుంది. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు. గొప్ప ఫలితాలు అందుకుంటారు. మీ యొక్క ప్రతిభతో ఆ సత్యాలను సాధ్యం చేస్తారు. మానసిక ఆనందం ఏర్పడుతుంది. ఒక శుభవార్త మనసులో తృప్తిని కలుగజేస్తుంది. తలపెట్టినటువంటి పనులు క్రమంగా విఘ్నాలు తొలగుదాం.
చక్కటి ప్రణాళికతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు. వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది. అర్హత తగ్గినటువంటి ఫలితాలను అందుకుంటారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. నీ యొక్క అభిప్రాయాలు అభివృద్ధి చేస్తారు. ఎవరితోనూ వాగ్వివాదాలకు పోరు. చేతి ఆలోచనలకు దూరంగా ఉండాలి. గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలతను సిద్ధిస్తాయి. నచ్చిన వారితోనూ ఆనందాన్ని పంచుకుంటారు. మీ యొక్క మంచితనమే మిమ్మల్ని రక్షిస్తుంది. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం, అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడడం, మంచి ఆలోచనలతోనే విజయం పదం పడతారు. అవసరానికి విషయాలను అనవసర విషయాలు పెద్దగా చేయడం సరికాదు. అదేవిధంగా కీలక విషయాల్లో నిపుణులు సంప్రదిస్తారు. ఆరోగ్యం బాగుండేలా చూసుకుంటారు. మీ ఆలోచనలు విజయానికి కారణమని గ్రహిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత పనులన్నీ చేస్తారు. ప్రశాంతంగా ఆలోచించడం చాలా మంచిది. ప్రారంభించినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. అదేవిధంగా కొన్ని సమయాలలో జాగ్రత్త వహిస్తారు. విశేషమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రణాళికబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందంగా పంచుకుంటారు. మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చు. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. ప్రాణం నుంచి ఇచ్చేటువంటి పనుల ఆటంకాలు తొలగును. మీకు ప్రతి ఒక్క ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక విషయం శుభార్తను పంచుకుంటారు. ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటే పట్టుదలతో విజయ సోపాన్ని అధిరోహిస్తారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడం, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది. బంధుమిత్రులతో నుంచి సహకారం పొందడం ఏర్పడుతుంది. మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు పొందుకుంటారు. ఒక వ్యవహారంలోనే పెద్దల ఆశీర్వాదాలు లభిస్తాయి. గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి. ఒక పనిలో మీకు అధికంగా నుంచి ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో విభేదాలు తొలగడం, అనవసరమైనటువంటి కష్టాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు. కొన్ని వార్తలు మరెన్నో విచారాన్ని కలిగించకుండా జాగ్రత్త వహిస్తారు. ప్రారంభించినటువంటి పనుల్లో విఘ్నాలు ముందు చూపుతో తొలగిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. మనోబలంతో ముందుకు సాగుతారు. అదేవిధంగా అనుకూల దాన్ని సాధిస్తారు. కీలక సమయాల్లో ఓర్పుతో వ్యవహరిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మీలోని శక్తినిష్ట ఉన్నతం చేస్తుంది. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. తోటి వారితో సహకారంతో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది. శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు. ప్రారంభించేటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూల సమయం అని చెప్పుకోవచ్చు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. అదేవిధంగా పని భారం పెరిగినప్పటికీ సమర్థతతో ముందుకు సాగుతారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. మనోభిష్టం నెరవేరుతుంది. అదేవిధంగా కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. దూర ప్రయాణాల్లో ఉన్న వారికి లాభసాటిగా మారడం, బంధుమిత్రుల నుండి ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది. వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పురోగతిని సాధిస్తారు. చేపట్టినటువంటి పనులలో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారం ఆశాజనకంగా సాగడం, మీకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. కీర్తిని గడిస్తారు. కన్యా రాశి వారికి ఇష్టదైవం ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. కాబట్టి కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా సరే మొదలు పెడతారు. అలాగే చాలా సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణకు మారు పేరని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా 2025 సంవత్సరం మార్చి 16వ తేదీ ఆదివారం యొక్క దినపాలన ప్రకారం చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి, మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం అయితే దొక్కబోతుంది. ఆ సమస్య తీరుతుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త. ఈ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి సమస్య కావచ్చు,
లేదా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమస్య కావచ్చు. చాలా కాలంగా మీకున్నటువంటి ఆ సమస్య తీరే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.